హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ ద్వారకని మాట్లాడుతున్నాను. ఈరోజైతే మేము కొల్లూరులో ఉన్న శ్రీ మూకాంబిక అమ్మవారి దర్శనం చేసుకోవడానికైతే మేమందరం కూడా వెళ్తున్నాము. మూకాంబిక దేవికి అంకితమైన కొల్లూరు మూకాంబిక దేవి ఆలయం భారతదేశంలోని కర్ణాటక మరియు కేరళ రాష్ట్ర ప్రజలకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆలయాల్లో ఒకటి. మంగళూరుకు 147 కిలోమీటర్ల దూరంలో స్వపర్ణిక నది ఒడ్డున కొల్లూరు మూకాంబిక దేవి ఆలయం అయితే ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న నది ఉంది కదా, ఆ నది నుంచి వచ్చిన యొక్క జలపాతం అయితే కనుక అవి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వచ్చే భక్తులకు అందరికీ కూడా ఇది. అలాగే ఈ ఆలయము కోడచాద్రి కొండల పర్వతాల నడుమ ఈ ఆలయము ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరము ఏటా లక్షలాది మంది యాత్రికులు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అయితే వస్తూ ఉంటారు. ఈ కొల్లూరు మూకాంబిక ఆలయ సందర్శనం వల్ల మనం ఎంచుకున్న రంగంలో విజయం సాధిస్తూ ఉంటామని భక్తుల యొక్క నమ్మకం. అలాగే ఆలయ చరిత్రని ఒకసారి మనం పురాణాల ప్రకారం చూసుకుంటే, పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించే మిక్కిలి బలవంతుడైన కౌమాసుర అనే రాక్షసుడు ఉండేవాడు. ఆయన తపస్సు చేసి తనకు చావు లేకుండా వరం ఇవ్వాలని భావిస్తూ ఉంటాడు. తన మనోబలంతో ఆ రాక్షస రాజు కోరికను పసిగట్టిన కోలా మహర్షి విషయాన్ని తీసుకువెళ్ళి సరస్వతీదేవికి తెలియజేస్తాడు. దీంతో ఆమె శివుడు ప్రత్యక్షమయ్యే సమయంలో కౌమాసుర ఏమీ కోరుకోలేని విధంగా అతన్ని మోగవాణి చేస్తుంది. అప్పటి నుంచి ఆ రాక్షసరాజు అందరూ మూకాసుర అనే పేరుతో పిలుస్తారు. ఇంత జరిగిన ఆ రాక్షసరాజు తన గర్వాన్ని వదులుకోకుండా దేవతలను, యక్షులను, ప్రజలను అలాగే అందరినీ కూడా హింసించేవాడు. దేవతలను కాక తనను పూజించాలని హుక్కు జారీ చేసేవాడు. నన్నే పూజించాలి, నేనే ఉండాలి, నన్ను పూజించండి అని చెప్పని అతను ఆ విధంగా ఉండేవాడు. అలాగే యజ్ఞ యాగాదులు నిర్వహించే వారిని కూడా హింసించి చంపేసేవాడు. మనం చెప్పుకుంటే ఋషులు, మునులు ఇలాంటి వాళ్ళని కూడా ఆయన ఏం చేసేవాడంటే చంపేసేవాడు. ఆ తర్వాత కోలా మహర్షి ఆధ్వర్యంలో ఎవరైతే ఉన్నారో ఈ మునీశ్వరులందరూ పార్వతీదేవి వద్దకు వెళ్ళి తమ బాధలను చెప్పుకున్నారు. దీంతో పార్వతీదేవి దైవగణంతో వచ్చి ఆ మూసాసురుణ్ణి సంహరించింది. ఇది జరిగిన చాలా ఏళ్ళకు ఆదిశంకర కోడచాద్రి కొండల్లో, అదే ఎవరైతే ఉన్నారో మన ఆదిశంకరాచార్యులు అనుకుంటాం కదా, ఆయన ఈ కోడచాద్రి కొండల్లో ధ్యానం చేస్తున్నప్పుడు దేవి ఆయన ఎదుట ప్రత్యక్షమై కోరిక అడగమని చెప్పింది. ఆయన దేవిని కేరళలోని ఒక ప్రాంతంలో తను చెప్పిన చోట వెలిసి పూజలు అందుకోమని ఆదిశంకరాచార్యులు ఎవరైతే ఉన్నారో ఆయన అమ్మవారిని కోరుకుంటాడు. అలాగే ఆ తర్వాత కేరళ సుభిక్షం అవుతుందని ఆ ప్రాంతాన్ని సందర్శించిన వారికి వారు ఎన్నుకున్న రంగంలో జయం సిద్ధించేలాగా వరాలు ఇవ్వాలని కూడా అమ్మవారిని ఆదిశంకరాచార్యులు గారు అడుగుతారు. ఇందుకు అంగీకరించిన దేవి మొదట నువ్వు వెళ్ళాలని, నిన్ను వెంబడిస్తానని, ఆయన తన గమ్యం చేరే వరకు తిరిగి చూడకూడదని ఒక పరీక్ష పెడుతుంది. గతంలో మూకాసురుడిని వధించిన ఆ ప్రాంతానికి వచ్చిన వెంటనే దేవి ఆగిపోతుంది. ఏదైతే మూకాసురుని అయితే కనుక ఆవిడ వధించింది కదా, ఆ ప్లేస్కి రాగానే అమ్మవారు ఆగిపోతుంది. దేవి యొక్క గజ్జల శబ్దం వెనకబడిపోవడంతో మన ఆదిశంకరాచార్యులు హఠాత్తుగా తిరిగి చూశాడు. వెంటనే దేవి శంకర్ను, ఆదిశంకరులను వెంబడించిన ఆపేసిన అక్కడే మూకాంబిక వెలుస్తుంది. దీంతో శంకరాచార్యులు విచారిస్తూ ఉండగా పార్వతీదేవి జరిగిన కథ మొత్తం చెప్పి, అంటే గతం చరిత్రలో ఏదైతే ఉందో అదంతా కూడా ఆది శంకరాచార్యులకు పార్వతీదేవి అయితే కనుక చెప్తుంది. ఇక్కడ తన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయమని కోరుతుంది. ఇక్కడికి వచ్చిన వారికి నువ్వు కోరినట్లే వారు ఎంచుకున్న రంగంలో విజయం సిద్ధిస్తుందని వరమిస్తుందని అప్పటి నుంచి నేటి వరకు చాలామంది అమ్మవారు ఈ దేవాలయంలో శ్రీ చక్రంతో పాటు మూకాంబిక పంచులోక విగ్రహాన్ని కూడా ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించారని ఇక్కడ చరిత్ర చెబుతూ ఉంటుంది. గర్భాలయంలో శంకర సింహాసనం కూడా ఉంది. శంకరులు వెంట వచ్చేటప్పుడు అమ్మవారు మాట్లాడినందువల్ల ఆమెకు మూకాంబిక అనే పేరు వచ్చింది. అప్పటి నుంచి అమ్మవారికి ఆది శంకరాచార్యులు సూచించిన విధానంలోనే
పూజాది అన్నీ కూడా ఆవిడకి సంబంధించిన అన్నీ కూడా ఆ విధంగానే జరుగుతూ ఉన్నాయి. మూకాంబిక ఆలయాన్ని సందర్శించుకున్న వారు ఒక్కసారైనా హారతి సమయంలో అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని సందర్శించుకోవాలని తహతహలాడుతూ అంటే భక్తుల యొక్క కోరిక కోరుతూ ఉంటారు. అమ్మవారి కులవైన కూడజాద్రి పర్వతం మీదనే ఆది శంకరాచార్యులు తపస్సు చేసిన అంబావనం చిత్రమూలం ప్రదేశాలు కూడా ఉన్నాయి. కర్ణాటకను పాలించిన రాజులంతా అమ్మవారికి విశేషమైన కానుకలు సమర్పించి భక్తి శ్రద్ధలతో అర్పించారు. అలాంటి ఆలయాన్ని సందర్శిస్తే మనం అందరం కూడా చాలా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత చాలా ఆనందానికి గురవుతాం. మనం ఎంత కష్టపడి వచ్చినా, ఎంత దూరం నుంచి వచ్చినా సరే అమ్మవారిని దర్శనం చేసుకున్న వెంటనే మనకు అలాంటి ఇబ్బందులు, కష్టపడినది అన్నీ కూడా పోతాయి. అన్నీ కూడా అలాంటి ఆలయ దర్శనం మీరందరూ కూడా చేసుకోవాలని, ఎప్పుడైనా సరే కుదిరినప్పుడు మీరు అందరూ కూడా చక్కగా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇది కర్ణాటకలోని కోల్హాపూర్ అనే ఊర్లో అయితే గనక, పట్టణంలో అయితే గనక ఉంది. అందరూ కూడా చక్కగా వెళ్ళి చూస్తారని కోరుకుంటున్నాను. నా యొక్క వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మిత్రులకు, బంధువులకు, అలాగే మీ ఫ్యామిలీ అందరికీ కూడా నాకు సపోర్ట్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానని కోరుకుంటున్నాను. హరే శ్రీనివాస. జై. అలాగే ఈ ఆలయంలో ప్రతిరోజు కూడా అమ్మవారిని 3 రకాలుగా ఆవిడ దర్శనమిస్తుంది మనకి. పార్వతీదేవి, సరస్వతీదేవి, దుర్గాదేవిగా మనకి ఆవిడ దర్శన భాగ్యాన్ని అయితే కనుక మనకు కలిగిస్తూ ఉంటుంది. హరే శ్రీనివాస. జై మూకాంబిక, జై మూకాంబిక, జై మూకాంబిక అమ్మవారికి జై జై. హరే శ్రీనివాస.